అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మనతో పాటు చర్చలు పాల్గొంటున్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. సార్తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అంకమరావు. నమస్తే రాధాకృష్ణ గారు. వైసీపీ నాయకులు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. అంటే వైసీపీ నాయకులకి ఉచ్చు బిగుసుకోబోతుందా అని చెప్పి సూచనలు కనిపిస్తున్నాయంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ ఒకటి గమనించాలి, న్యాయస్థానం వాళ్ళకి చక్కని ఆధారాలతోటి గతంలో 2019 నుంచి 2024 వరకు ఏదన్నా నాయకుడిని అక్రమ నిర్బంధం చేస్తే కక్ష సాధింపు చర్యలో భాగంగానే జరిగిందే తప్ప వాళ్ళ మీద ఆధారాలతోటి ఎవరిని కూడా అదుపులో తీసుకోలేదు. అందువల్లే వాళ్ళు విడుదలై వాళ్ళ యొక్క నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు కూడా వాళ్ళ మీద ఆధారాలు 5 సంవత్సరాలు చివరి వరకు కూడా న్యాయస్థానానికి వాళ్ళు సమర్పించలేకపోయారు. కాబట్టి వాళ్ళు చేసింది అక్రమం, అన్యాయం, కక్ష సాధింపు చర్య అనేది స్పష్టంగా కనపడింది. ఇక్కడ అలా కాదు. ఇప్పుడు నందిగం సురేష్ గారు కావచ్చు, ఎల్లాపిరెడ్డి కావచ్చు, లేదంటే దేవినేని అవినాష్ కావచ్చు, ఇలా ముగ్గురిని న్యాయస్థానం ముందస్తు వాళ్ళకి వెలుసుబాటు ఇవ్వకుండా మేము అలాంటి అవకాశం ఇవ్వమని చెప్పి న్యాయస్థానం చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. అంటే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే రాధాకృష్ణ గారు, ఒకసారి మనం ఆ రోజు జరిగిన ఉదంతాన్ని గుర్తు చేసుకుంటే 2021లో ప్రపంచంలోనే ఒక రాజకీయ పార్టీ 40 సంవత్సరాల రాజకీయం ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన కేంద్ర కార్యాలయం మీద అధికారంలో ఉన్నటువంటి పార్టీ గూండాలు దాడి చేయటం మనం ఎక్కడ చూడలేదు. దానికి ఒకరు లోక్సభ సభ్యుడు, ఒక ఆయనేమో శాసనమండలి సభ్యుడు, ఒక ఆయనేమో పార్టీలో అప్పుడే చేరినటువంటి వ్యక్తి. అంటే అధినేత ప్రాపకం కోసం వీళ్ళు పడ్డ తాపత్రయం. దీంతోపాటు ఆ రోజు పార్టీలో చక్రం తిప్పిన వ్యక్తి ప్రమేయం ఉందని, అలాగే కొన్ని ప్రసార మాధ్యమాల యొక్క సంబంధించిన వ్యక్తుల ప్రమేయం ఉందని కూడా చాలా స్పష్టంగా పొందుపరచడం కూడా జరిగింది. వీళ్ళతో పాటు వాళ్ళకు కూడా తగు శిక్షలు పడాలని ప్రజలైతే బలంగా కోరుకుంటున్నారు. అది ఒక పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి జరిగితే ఆనాడు అధినేత నా గురించి చెడుగా మాట్లాడినందుకు నా అభిమానులు మనస్తాపం చెంది జరిగింది అని చెప్పి కదా మాట్లాడింది. అవును, ఆయన అదే చెప్పారు. అంటే ఇక్కడ ఎక్కడ దాడి జరిగింది, ఎవరి మీద దాడికి వెళ్ళారు అనేది చూసుకుంటా ఉంటే ఆ రోజు ఆ ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు ఉన్న ప్రభుత్వం ప్రశ్నించిన వాళ్ళని కారాగారంలో చేసింది, లేదంటే దాడులు చేసింది. అట్లా ఒక భయానక వాతావరణాన్ని సృష్టించారు. అంటే మేము ఏమైనా చేస్తాం, మాకు ఎదురు మాట్లాడినా ఎదురు తిరిగినా ఇదే విధంగా చర్యలు ఉంటాయని చెప్పడం కోసం ఇలాంటి వికృత క్రీడలకి వాళ్ళు తెరలేపారు. ఈరోజు దానికి మూల్యం ఎవరు చెల్లించుకుంటున్నారు? విర్రవీగిన వాళ్ళు. ఏమైనా చేసినా మా అధినేత అండగా ఉంటుంది, అధినేత మెప్పు పొందడం కోసం మేము ఇలాంటి చర్యలు చేద్దామని చెప్పని ఎవరైతే ముందుకొచ్చి చేశారో వాళ్ళందరికీ ఈరోజు ఒక్కొక్కడికి ఆ జరిగిన విధ్వంసాలకు సంబంధించి అన్ని విధాల ఆధారాలు ఉన్న వాళ్ళందరూ రేపు పొద్దున వాళ్ళ బ్రతికేంటో ఇప్పుడు చూస్తూ ఉంటే అర్థమైపోతూ ఉంది. ఆ రోజు విర్రవీగిన వాళ్ళు ఈరోజు ఆహాకారాలు చేస్తున్నారు. ఆ రోజైతే ఏ విధంగా అయితే విర్రవీగారో ఈరోజు ఆహాకారాలు చేస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ నాకు తెలిసినంత వరకు కూడా మనం పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. రాజకీయంగా ఉండవాళ్ళు మంచి చేయకపోయినా పర్లేదు, కానీ ప్రజలకు చెడు చేయకుండా ఉంటే చాలు. ఇప్పుడు గత ప్రభుత్వంలో మెప్పు కోసం, అధినేత మెప్పు కోసం చాలామంది కూడా, అధినేత కూడా ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళిన వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చాడు కదా. అలాగే ఒక శాసనసభ్యుడికి, శాసనమండలి సభ్యుడికి మాచర్లు వెళ్తే మాజీ శాసన సభ్యుడికి బొండా ఉమ్మగారికి, అలాగే బుద్ధ వెంకన్న గారు ఇద్దరు వెళ్తే వాళ్ళ కారు మీద దాడి చేసినటువంటి వ్యక్తి తురగా కిషోర్కి మున్సిపల్ చైర్మన్ గా, అంటే ఎవరు ఎక్కువ దాడులు చేస్తే, ఎవరు ఎక్కువ భయపడితే వాళ్ళకి పదవులు అని చెప్పి వీళ్ళందరూ ఫిక్స్ అయిపోయారు. నిస్సందేహంగా అంటే ఆ పార్టీలో పదవులు పొందాలన్నా, ఆయన దృష్టిలో పడాలన్నా, ఆయన దృష్టిలో పడాలన్నా విధ్వంసం చేయాలి. అంటే విధ్వంసకారులకే ఆ పార్టీలో స్థానం ఉంటుంది అని చెప్పని చాలా స్పష్టంగా అధినేత సందేశం ఇచ్చాడు. దాన్ని అమలుపరిచిన వ్యక్తులు కూడా అదే విధంగా మాట్లాడారు. ఆ రోజు అన్నారు కదా,
సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు. చంద్రబాబు నాయుడునే కాదు, లోకేష్ను కూడా మేము ఏదైనా చేయాలనుకుంటే మాకు 5 నిమిషాల్లో పని, ఆయన కూడా లోపలేస్తా ఉన్నట్టు మాట్లాడారు కదా. ఇప్పుడు లోపల వేసిన వాళ్ళని బయటకు తీసుకురండి చూద్దాం, రేపు లోపల వేసే వాళ్ళని. ఆ రోజు పలికారు కదా బేరాలు, ఇష్టారాజ్యంగా మాట్లాడారు కదా, సర్వం తనే మాట్లాడాడు కదా. ఏం జరుగుతుందో ఒకసారి గమనించండి. అంటే నేను వాళ్ళని విమర్శించాలని కాదు మాట్లాడుతుంది. అధికారం ఉన్నప్పుడు మనం అద్దాల మేడ లాంటిది అధికారం అనేది, జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడేం జరుగుతుంది, ఆ రోజు ప్రోత్సాహం చేయకుండా మంచి సలహాలు ఇచ్చేసి చేసే చెడుని, ఇది చెడు, ప్రజలకు ఇబ్బంది, చేయకూడదు అని చెప్పి కనుక మనం ఇలాంటి పరిస్థితి ఉండేది కదా, ఇప్పుడు ఉండేది కాదు కదా. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరు ఎన్ని వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించినా కూడా వాళ్ళు బయటకు వచ్చి తిరిగారు కదా, వాళ్ళ మీద మీరు నిరూపించలేకపోయారు కదా. అంటే మీరు మాట్లాడింది అబద్ధం అనేది, మీరు పెట్టిన అభియోగాలన్నీ కూడా కక్ష చర్యలు అనేది అర్థమైపోయింది కదా ప్రజలందరికీ. కాబట్టి ప్రజలు కూడా సహజంగానే ఏ దేశంలోనైనా సరే, ఏ రాష్ట్రంలోనైనా ప్రజలు ఏ విధంగా ఉంటారంటే ఎన్నికలప్పుడు మాత్రమే ప్రజలు దాని గురించి ఆలోచిస్తారు. కానీ గత 5 సంవత్సరాల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 4 సంవత్సరాల నుంచి ఎదురు చూశారు, ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుదామని చెప్పి. అది గమనించడంలో వాళ్ళు వైఫల్యం చెందారు. నిజంగానే ఇంత వ్యతిరేకత ఉందా అని చెప్పి గుర్తించడంలో ప్రతిపక్షాలు కూడా వైఫల్యం చెంది, నిస్సందేహంగా. ఇది మాత్రం మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి చాలా మందికి అర్థం కాని విషయం అది. ఈరోజు కొత్తగా కాదు, వాళ్ళు గతంలో చాలాసార్లు దాన్ని నిరూపించారు. ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్పినవన్నీ అబద్ధాలు. సహజంగానే మనకి ఏదేదో చెప్పి ప్రజల్ని నమ్మించేసి అధికారంలో వచ్చిన సందర్భాలు చాలామంది ఉన్నాయి, చాలా సందర్భాల్లో జరిగినాయి. కానీ ఇక్కడ పని కట్టుకొని 2014 నుంచి మంచి కంటే కూడా చెడుని ఎక్కువ ప్రోత్సహించేసి, చెడు ప్రచారం చేసేసి ప్రజల మనసుల్ని ఓ రకంగా నిజంగా 1కి 4 సార్లు 4-10 సార్లు చెప్పేసి నిజమే కామోసు అనుకో విధంగా చేసినందువల్ల మాత్రమే అధికారం కట్టబెట్టారు. ఇంతకంటే ఇంకా బాగా చేస్తాడన్న నమ్మకంతో కట్టబెట్టారు. కానీ నా తండ్రిలాగా నేను చేస్తాను, ప్రజలకు ఏదో చేస్తానని చెప్పని వాళ్ళ తండ్రి ఆయన చేసినటువంటి కొన్ని కార్యక్రమాలను మాత్రమే చూపిస్తూ అక్రమాలని, అన్యాయాలను మాత్రం చూపించకుండా ఆ విధంగా చేసుకుంటా వచ్చారు. లబ్ధి పొందారు. లబ్ధి పొందినందువల్ల ఒక తరం నష్టపోయింది. 5 సంవత్సరాలు కాదు ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన నష్టం, ఒక తరం నాశనం అయిపోయింది. విద్యార్థులు ఎంతో మంది ఈరోజు మత్తు పదార్థాలకి బానిసలైపోయి వాళ్ళు ఏం చేశారో ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం మనం. అంటే వాళ్ళకి వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి, ధనం సంపాదించుకోవడానికి మాత్రమే అధికారం కావాలి, ప్రజల కోసం మాత్రం ప్రజల కోసం కాదు. ప్రజల ఇబ్బందులు ఉంటే కూడా ఈ రోజు కూడా వరదలు వచ్చి కనీసం ఇబ్బందుల్లో ఉంటే ఎవరు రాకుండా రాజకీయ విమర్శలకు మాత్రమే వాళ్ళు పరిమితమైన పరిస్థితి. అది అందరూ అలానే విమర్శిస్తా ఉన్నారు. అసలు ఏందో నాకు అర్థం కాని విషయం. వాళ్ళు అసలు గ్రౌండ్ లో ఎవరన్నా చూద్దామన్నా కానీ లేని పరిస్థితి సార్. ఇప్పుడు జరుగుతున్న విపత్తులో రాజకీయాలకు అతీతంగా ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత బయట ఉన్న వాళ్ళందరి మీద ఉంది. మానవతా దృక్పథం ఎవరికి దోసిన సాయం వాళ్ళు చేయాలి. అంటే వీళ్ళకి బాధ్యత లేదండి. ఇప్పుడు వీళ్ళకి కూడా 39% వచ్చిందన్నారు, మాకు 11 మంది ఉన్నారు. వీళ్ళకి కూడా కనీసం బాధ్యత లేకుండా మంత్రులు. విజయవాడలో ఎంతమంది ఉన్నారు సార్? కార్పొరేటర్ లేరా, లేకపోతే నాయకులు లేరా? వెల్లంపల్లి శ్రీనివాసరావు ఉన్నాడు. మొత్తం వీళ్ళందరూ ప్రజల దగ్గర నుంచి మంత్రి పదవులు తీసుకున్న వాళ్ళే కదండి. అంటే ఇక్కడ వాళ్ళకి అధికారం ఇస్తే పని చేస్తారు, అధికారం లేకపోతే కనపడరా? ఆ పని కూడా ఎలా చేస్తారు? వాళ్ళకి లాభం చేకూరిస్తే చేస్తారు, లాభం చేకూరిస్తే చేస్తారు. వాళ్ళకి లాభపడటం కోసం వాళ్ళు ఎలా దాచుకోవాలో వాళ్ళకి తెలుసు కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ విధ్వంసం చేసిన ఇలాంటి వాళ్ళందరినీ సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా ఎవరికి కూడా వెలుసుబాటు. ఇప్పుడు చాలా మంది కూడా కొంచెం బాధపడతా ఉన్నారు, ఆలస్యం అవుతుంది అని. ఇలా శిక్షించడంలో ఆలస్యం అవుతుందని బాధపడుతున్నారు. కాబట్టి కనీసం ఇలాంటి కూడా గతంలో ఇలాంటివి చేస్తే ఎలాంటి శిక్షలు పడతాయో వీళ్ళు గుణపాఠంలో ఉండే విధంగా తగు శిక్షలు వేసే విధంగా వీళ్ళు ముందుకెళ్తే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉంటాయని అయితే నేను భావిస్తున్నాను.